హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది సోషల్ మీడియాలో అఖండ 2 సినిమా మీద నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ సినిమాని జనంలోకి వెళ్లకుండా ఆపడం కోసం ప్రయత్నిస్తున్నారు. అఖండ 2 సినిమాని జనంలోకి వెళ్లకుండా ఆపడం అది జరగని పని. మీరు ఎన్ని పన్నాగాలు కుతంత్రాలు చేసినా అఖండ రుద్ర తాండవం ఆపడం ఎవడి తరం కాదు. ఓ 2 సీన్స్ ఓవర్గా ఉన్నాయని వాటిని చూపించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ జనంలోకి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వెళ్ళిపోయింది. దైవానికి సంబంధించిన సినిమాని ఆపడం ఎవడి తరం కాదు. బాలయ్య కనిపిస్తారు, బోయపాటి నడిపిస్తారు, తమన్ వినిపిస్తాడు. ఎలివేషన్ సీన్స్కి అయితే ఫ్యాన్స్కు గూస్ బంప్స్. బాలయ్య ఫ్యాన్స్ ప్రతి సీన్స్కు చొక్కాలు దించుకుంటున్నారు. కొందరు గొట్టంగాళ్ళు ఇట్స్ ఏ కంప్లీట్ లాజిక్లెస్ సెన్స్లెస్ సినిమా అని రివ్యూస్ ఇస్తున్నారు. ఒరే, అఖండ 2 డాక్యుమెంటరీ సినిమా కాదురా. మీకు లాజిక్స్ ఫిజిక్స్ కావాలంటే కాలేజీకి వెళ్ళండి, సినిమా కాదు. బోయపాటి ఒక మాస్ డైరెక్టర్, బాలయ్య గాడ్ ఆఫ్ మాసస్. నార్మల్గానే వీళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళ సినిమాలో హై యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అఖండ 1 డివోషనల్ టచ్తో సినిమా ఉంటుంది. ఇప్పుడు అఖండ 2లో సాక్షాత్ ఆ పరమశివుణ్ణే చూపించారు. అఖండ 2లో ఫస్ట్ రీల్లోనే అష్టసిద్ధి సాధించిన వాడు అష్టదిగ్బంధానికి వెళ్ళి 12 సంవత్సరాల తర్వాత వచ్చినవాడు అష్టసిద్ధి సాధకుడు అవుతాడని ఫస్ట్లోనే చెప్పారు. హీ ఈజ్ ఏ సూపర్ హ్యూమన్, సూపర్ హీరో పవర్స్ వస్తాయని ఫస్ట్లోనే చెప్పారు కదరా. కొన్ని అడ్డిగాడిదలు పిచ్చికుక్కులు ఆ పాయింట్ని వదిలేసి పిచ్చికుక్కులు ఊరి మీద పడినట్లు అఖండ 2 సినిమా మీద పడి మొరుగుతున్నారు. గాడిదలారా, అడ్డగాడిదల సెన్స్ ఉందరా మీకు కొంచెమన్నా? బాలయ్య సినిమా అంటే ఇలానే ఉంటుంది. ఆయన చేస్తుంది దేవుడి క్యారెక్టర్, సాక్షాత్తు ఆ పరమశివుని క్యారెక్టర్. అవసరానికి బట్టి ఆంజనేయ స్వామిలాగా కనిపిస్తాడు. అలాంటప్పుడు ఏ 10 మందినో 25 మందినో గాలో లేపితే తప్పేంటి? అసలు ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి బాలయ్య ఇమేజ్ను తగ్గించడానికి శత ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఇప్పటికీ ఇంచు కూడా ఆయన ఇమేజ్ చెక్కు చెదరలేదు. ఇప్పుడు సినిమానే ఆపాలని, సినిమా మీద నెగిటివ్ ట్రోల్ చేసి ఎలాగైనా దెబ్బ కొట్టాలని మూకుమ్మడిగా మాఫియాలాగా దిగి సినీ అభిమానుల్ని నిరుత్సాహపరచడానికి మీ వంతు శాయశక్తుల్లాగా కృషి చేస్తున్నారు. పాపం రాత్రి పగలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బాలయ్య పంజా దెబ్బకి బాక్సాఫీస్ ఏ విధంగా బద్దలవుతుంది అని చెప్పడానికి నిర్వచనం మొన్న నైట్ నుంచి బాక్సాఫీస్ మీద జరుగుతున్న ఊచకోత. ఈ నిర్వచనం మీరు ఇచ్చే రివ్యూస్ పైన ప్రజలకు నమ్మకం ఉండేది. ఇప్పటి వరకు అఖండ 2తో అది బద్దలైపోయింది. మీ రివ్యూస్లో అఖండ 2 సినిమా మీద మీరు ఇచ్చిన రివ్యూస్ని జనాలు అస్సలు పట్టించుకోలేదు. సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు. మీరు ఏదో పెద్ద మేధావులు అనుకుంటున్నారు. సినిమా మీదనే బ్రతుకుతూ ఆ సినిమాని నాశనం చేయాలని చూస్తారు. మీది ఒక బ్రతికేనా? బాలయ్య గారికి శివుడి ప్రసాదమేమో అనిపిస్తుంది ఈ అఖండ సిరీస్. మన దేశానికి ఉన్న శక్తి అంతర్లీనంగా ఎప్పుడు ఏదో ఒక ఫీల్ వస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఇది కదా మన దేశం, ఇది కదా మన సనాతన ధర్మం అనిపిస్తుంది. ఇది బాలయ్య బోయపాటి సినిమా కాదు, సాక్షాత్ ఆ పరమశివుడి సినిమా. ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా లాంటి వారు కుక్కల్లా ఈ దేశం మీద పడిపోతున్నారు. దేశాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టిస్తున్నారు. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు వస్తేనే మన ప్రజలకు మనోబలం పెరుగుతుంది. మాకు ఛానల్ ఉంది, మేము రివ్యూస్ ఇస్తామని సినిమా మీద అడ్డమైన చెత్త రాయకండి. సాలీపురి కుడితే స్పైడర్ మ్యాన్ అయ్యాడంటే చెప్పట్లు కొట్టి నమ్మే మీరు మన దేశంలో నాగసాధువులు, అఘోరాలు ఎన్నో ఆలయాల్ని కాపాడారు. అటువంటి అద్భుతమైన మన ఒరిజినల్ బేస్తో సినిమా తీసి వాళ్ళకు శక్తులు వస్తాయని చెప్పి సినిమా తీశాడు మన బోయపాటి గారు. ఇది ఇండియన్ సూపర్ హీరో కథ. భారతదేశంలో నేను ఒక హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా తప్పక చూడాల్సిన సినిమా ఈ అఖండ తాండవం 2. జై హింద్, జై తెలుగు సినిమా.